మరి కొత్త కుంపటి పెట్టుకొని అన్న మీదకి మరలాడబోతుందా? ఏడికి దారి తీస్తుంది ఇంటి పంచాది అనేది మనము ముందు చూద్దాం. కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ. ఈ కోల్యాగా పెద్ద మనిషి కేసీరావయ్యకు జర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏదైనా గుసగుస ఉన్నా ఈ కోల్యాగా చెవిలో వేస్తుంది కాబట్టి ఈ కోల్యాగా కూడా పోయి కవిత వద్దు బిడ్డ, మీ అయ్య పరువు తీయకు, మీ అయ్య పరువు గంగల కలపకు, మీ అయ్య గురించి నీకు ఎరికే, జర నా మాట విని బిడ్డ, నువ్వు మైకుల ముందు పోకు, రాద్ధాంతం చెయ్యకు, మీ కుటుంబ వ్యవహారం మీ కుటుంబం పరువును గంగల కలపకు, బజార్ వేయకు బిడ్డ అని ఎన్ని తీర బతిలాయినా 2 గంటల సేపు బతిలాయినా ఇంకా అది ఎక్కడ కొలిక్కిదని ముచ్చటగా మిగిలిపోయింది. 30న ఫైనల్ పిసిసి కూర్పు, మంత్రుల మార్పు చేర్పులు. అగ్రనేతలతో సీఎం రేవంత్ పిసిసి చీఫ్ వరుస భేటీలు. రాహుల్తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. తెలంగాణ పదవుల భర్తీపై కేసీ వేణుగోపాల్ చర్చలు. పిసిసి కార్యవర్గంపై అదే రోజు ప్రకటన. మే 31న లేదా జూన్ 2న కొత్త మంత్రివర్గం. కొందరి పదవుల్లో కోత, మరికొందరికి ప్రమోషన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది, అంతా సెట్ అయింది. ఇక ప్రకటనే తర్వాయి అని భావించిన అగ్రనేతలు తుది నిర్ణయానికి మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకమాండ్ సూచించింది. ఆ రోజే పదవుల లెక్క తేలిపోనుంది. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సోమవారం టీపీసీసీ కార్యవర్గానికి ఆమోద ముద్ర పడుతుందని భావించిన అనూహ్యంగా వాయిదా పడింది. కాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించారు. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరానని, త్వరగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్ అన్నారు. ఆ మంత్రులు అవుట్, కొత్తగా వారే. పిసిసి కూర్పు, మంత్రుల మార్పు. ఇక మరి ఎంతమందికి గుండె కాడ దర్ 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 అని మోదం మోగుతుందో ఏమో గుండె. ఎందుకంటే ఇక మరి ఈ నెల 30 తారీఖు నాడు ఫైనల్ కాబోతుందట. ఇక ఇంట్లో ఎవరిని తీసేయాలి? మంత్రులకు ఇంకెవరిని తీసుకోవాలి? ఏది ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? బుగ్గకారు ఎవరికి ఇవ్వాలి? ఈ ఉన్న మంత్రులల్లా ఎవరిని తోకగోయాలి? ఎవరి వల్ల పార్టీకి నష్టమవుతుంది అనేది ఇక మరి ఆలోచనలో మునిగి తేలుతుర్రాట. మరి మొత్తానికైతే ఆ మంత్రులు అవుట్, ఇక మరి ఆ మంత్రులు ఎవరనేది ఏంది అనేది మునుముందు తేలనుంది. వమ్ము, నన్ను గిట్లా అవుట్ చేస్తారా ఏంది అని మరి ఎంతమందికి గుండె దర్ 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 అని కొట్టుకుంటుందో ఏమో కానీ మొత్తానికైతే ఇక మరి ఉన్న మంత్రులకు ఎసరు రాబోతుందట. ఇక మరి ఆ ఎసరు ఎవరికి రాబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు తేడా అవుతుంది. కోయిలాగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ విచారణకు రండి. మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో
కీలక పరిణామం. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. నెలాఖరులో యూకే అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కేటీఆర్ తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని లిఖితపూర్వక సమాచారం. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్కు నోటీసులు పంపడం ఇది రెండోసారి. ఫార్ములా ఈ కార్ రేసు మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసు